అంటే మధ్య మార్గంగా వచ్చేశారు. ఆ మధ్య మార్గంగా వచ్చినప్పుడు గాంధీకి అంబేద్కర్ మధ్యలో ఒప్పందం జరిగింది. అదే పూనా ఒడంబడిక అంటారు. ఆ ఒప్పంద ఫలితమే ఈనాటి రిజర్వేషన్ అనేసి కూడా మీరు మర్చిపోద్దని సైనంకు ఆ ఫలితమే అంటే గాంధీకి అంబేద్కర్ కు మధ్యలో ప్రత్యక్ష పోరాటం జరిగింది 4 ఏళ్లే. 28 నుంచి 32 వరకు 4 ఏళ్లే. 4 ఏళ్లలో వద్దనేటోళ్ళు కావాలనేటోళ్ళ మధ్యలో కాంప్రమైజ్ అయ్యిండ్రు. ఇద్దరు కలిసి కూర్చున్నారు, రిజర్వేషన్లు ఆమోదం చేసుకున్నారు, రిజర్వేషన్లు అమలు జరుగుతున్నాయి. అరే వద్దనేటోళ్ళు కావాలనేటోళ్ళ మధ్యలో పోరాటం జరిగినా కూడా 4 ఏళ్లలో కాంప్రమైజ్ అయ్యిండ్రు. కానీ ఇక్కడ వర్గీకరణ వ్యతిరేకించేది మాల వర్గం, వర్గీకరణ కోరుకునే మన వర్గం మధ్యలో 30 ఏళ్ల పోరాటం జరుగుతుందంటే న్యాయమైన పోరాటాన్ని ఆనాడు అగ్రకులాల కంటే ఇక్కడ మాలలే అడ్డు తగులుతుండ్రు అనడానికి ఇది సాక్ష్యం. కూడా 30 ఏళ్ల పోరాటం. ఇక్కడ మీ అన్నగా చెప్తున్నా నేను, గాంధీ అంబేద్కర్ మధ్యలో ఒప్పందం జరిగినట్టుగానే మాదిగ దండోరా మాల మహానాడు మధ్యలో కూడా ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందానికి సాక్షి మల్లు రవి.